45 న్యూస్ కి స్వాగతం. హనుమంతునిపాడు మండలం R&B రోడ్లో అభివృద్ధి పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం వివక్ష ప్రదర్శించడం తగదని సిపిఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ బడుగు వెంకటేశ్వరరావు తెలిపారు. కనిగిరి నుండి వేములపాడు వరకు ఓబీ రోడ్డు నిర్మాణం గత 11 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన, అధికారంలో ఉండే పార్టీలు మారిన రోడ్డు దుస్థితి మాత్రం మారటం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. ఏదో చేస్తున్నట్లుగానే కనిపిస్తున్నారు తప్ప సమస్య పరిష్కరించడంలో సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. చిన్నపాటి వర్షం వచ్చిన రోడ్డు గుంతలమయంతో నిండిపోయి ఉంటుందని, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏ గుంత ఎంత లోతులో ఉందో తెలియక 2 వీలర్స్ పడిపోతున్నాయని వివరించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వచ్చే ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు గతంలో నడికుడి రైల్వే మార్గం వెలుగొండ ప్రాజెక్టు పట్ల ఎలాంటి వాగ్దానాలు చేస్తూ వచ్చారు. ఓవి రోడ్డు కనిగిరి నుండి వేములపాడు వెళ్లే రోడ్డు పట్ల కూడా ఇదే రకమైన అటువంటి వాగ్దానాలు ఇస్తూ వస్తున్నారని, కనీసం గుంతలకు మట్టి తోలి మార్జిన్ డెవలప్ చేసిన ఘటనలు లేవన్నారు. అనేక ప్రమాదాలు జరిగిన ప్రజలు మరణిస్తున్నప్పటికీ కనీసం సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తించడం అత్యంత దారుణమైన విషయం అన్నారు. ఇప్పటికైనా పాలకవర్గం, అధికార యంత్రాంగం స్పందించే విధంగా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, సంబంధిత కాంట్రాక్టర్ తోటి చర్చించి రోడ్డు సమస్యను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, ముందస్తుగా పెద్ద గుంతలు అవసరమైన గ్రావెల్ తొలి వాహనాలకు ప్రాథమిక దశలో ఎదురయ్యేటటువంటి సమస్యలను పరిష్కరించడంలో కృషి చేయాలని వీరు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజల నుంచి నిరసన ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఒక నిమిషం సైడ్ పెట్టుకో. నా పేరు బడుగు వెంకటేశ్వర్లు. నేను హనుమంతునిపాడు మండలం సిపిఎం పార్టీ సెక్రటరీని. హనుమంతునిపాడు కనిగిరి ఖమ్మం రహదారి గత 10 సంవత్సరాల నుంచి అత్యంత దుర్మార్గంగా, దారుణమైనటువంటి అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధిలో వివక్షత ఉంది హనుమంతునిపాడు పట్ల. గతంలో ఇద్దరు శాసనసభ్యులు ఈ రోడ్డును పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ సుమారు 12 సంవత్సరాల నుంచి ఈ రోడ్లు గుంతలు పూర్తి చేయడం కానీ, లేకపోతే మైనర్ రిపేరింగ్ చేసినటువంటి జరుగుతలేదు. ఓవీ రోడ్డు డెవలప్ చేస్తున్నామని చెప్పేసి, టెండర్లు పిలుస్తున్నామని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టడం తప్ప రోడ్డు సమస్య పరిష్కారం కావట్లేదు. ప్రభుత్వం తక్షణమే ఈ ఓవీ రోడ్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో డబల్ రోడ్ చేయాలి. తక్షణం మైనర్ రిపేర్లు అయినా చేయించాలి. పెద్ద ఎత్తున కొద్దిపాటి వర్షానికే నీళ్లు పడి పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్లో ప్రయాణించాలంటే ఒక పెద్ద నరకంలాగా కనపడుతున్నట్టు పరిస్థితి. అంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియనటువంటి పరిస్థితిలో ఈ రోడ్డు. కానీ ఈ రోడ్డుకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ గతంలో టెండర్ ద్వారా వర్క్ తీసుకుని ఎంపికైనాలనేది విచారం జరుగుతుంది. వాస్తవ పరిస్థితిలో ప్రజలకు చెప్పి ఈ రోడ్డును పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే హనుమంతునిపాడు పట్లనే ఒక వివక్షత పాలక వర్గాలు. హనుమంతునిపాడు అంటే హనుమంతునిపాడు అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల అవసరాలను తీర్చే పరిస్థితి లేదు. కనిగిరి నియోజకవర్గం మొత్తం రోడ్లలో ఒక్క హనుమంతునిపాడు రోడ్డు మాత్రమే అత్యంత గుంతలమయము, అత్యంత దారుణంగా దెబ్బతిన్నటువంటి రోడ్డు. ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వ అధికారులు